జనసేన నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ సిహెచ్ వంశీకృష్ణ. విజయనగరం జిల్లా శృంగవరపుకోట జనసేన ఉద్యమ సభ్యత నమోదు కోసం భారీ సమావేశం. శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమ సభ్యత నమోదు కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఎల్కోట జనసేన పార్టీ కార్యాలయంలో భారీ స్థాయిలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ ఇన్ఛార్జ్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి ఎస్కోట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వబ్బిని సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, ఉద్యమ సభ్యత నమోదు కార్యక్రమం ద్వారా పార్టీ గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలన్నది అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహరచనని భాగమని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ మరింత బలపడేందుకు కృషి జరగబోతోందని పేర్కొన్నారు. గ్రామాన జనసేన జెండా ఎగరాలని, త్వరలో గ్రామ మండల నియోజకవర్గ కమిటీలను పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల సీనియర్ నాయకులు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మెంబర్షిప్ డ్రైవ్ అలాగే పార్టీ బలోపేతానికి ఈ పార్లమెంట్కి నాకు బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి సో ఈరోజు మొదటి మీటింగు జనసేన పార్టీలో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎస్కోట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలి, ఎటువంటి గ్రూపులు లేకుండా పార్టీని బలోపేతం చేసి మెంబర్షిప్ని మినిమం 20,000 అయ్యే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం లక్ష్యంగా మేము పనిచేస్తాం. క్రియాశీలక మెంబర్షిప్ తీసుకొని అందులో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ ఉంటుంది కాబట్టి పార్టీలో ఉన్నటువంటి జన సైనికులకు అండగా ఉండాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ పార్టీ చాలా బలంగా ఉంది. కొన్ని కమిటీలు, కొన్ని చిన్న చిన్న లోపాలన్నింటి కూడా మేము సరి చేసుకొని రానున్న రోజుల్లో ప్రతి మండలానికి, నియోజకవర్గానికి అన్ని కమిటీలు కూడా వేస్తాం. పార్టీని నెంబర్ 1గా ఇక్కడ తయారు చేయడానికి చిత్తవంశం లేకుండా పనిచేస్తామని తెలియజేస్తాము. ప్రతి కార్యకర్తకు కూడా ఒక ఆఫీస్, మా పార్లమెంట్ ఆఫీస్ మేము ఆపరేట్ చేస్తాం. రానున్న రోజుల్లో గతంలో ఎలా ఉందని చిన్న లోపాలు అయితే ఉన్నాయి, కానీ రానున్న రోజుల్లో మాత్రం ఎక్కడ ఏ జన సైనికునికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా విశాఖపట్నం పార్టీ ఆఫీస్ నుంచి మేము ఆపరేట్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టీ బలోపేతం కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉన్నా కూడా జన సైనికులకు అండగా ఉండడానికి ఖచ్చితంగా మేము అందరం కూడా కృషి చేస్తాం. అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కలిసిమెలిసి ఉండే విధంగా ఈ ప్రయత్నం చేస్తాం. ఎవరైతే కొత్త వాళ్ళు పార్టీలోకి జాయినింగ్ రాబోతున్నారో ఎవరు వచ్చినా కూడా పార్టీలకి తీసుకొని ఈ ప్రాంతంలో నెంబర్ 1గా పార్టీ ఉండడానికి కృషి చేయాలని చెప్పి